రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 90 అసెంబ్లీ 13 పార్లమెంటు స్థానాలు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వెంగళరావు యాదవ్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు యాదవ్, బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అన్నా రామచంద్ర యాదవ్, జాతీయ కన్వీనర్ నాగేశ్వరరావు, మహిళా అధ్యక్షురాలు నూకనమ్మ తదితరులు మీడియాతో మాట్లాడారు. బీసీల రాజ్యాధికారం కోసం గత ఏడాది డిసెంబర్ 7 నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బీసీ సంక్షేమ సంఘం రథయాత్ర చేపట్టిందని, రథయాత్ర పూర్తయ్యే ఈ 4వ తేదీన తిరుపతి ఇందిరా మైదానంలో ప్రజాసింహగర్జన సభ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రాష్ట్రంలోని బీసీలందరూ ఈ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించడం లేదని మండిపడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో 90 అసెంబ్లీ 13 పార్లమెంటు స్థానాలను బీసీలకు కేటాయించాలని, లేని పక్షంలో బీసీలందరూ నోటాకు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. వ్యవస్థకి నిర్మాతలు వీళ్ళు, వ్యవస్థని కాపాడినటువంటి వాళ్ళు, వ్యవస్థకి శ్రమని దారబోసినటువంటి వృత్తి కులాలి వాళ్ళు. వీళ్ళకి సంబంధించి ఈ రాష్ట్రంలో తీరని అన్యాయం జరుగుతున్నది. 18 సార్లు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే దాదాపు ఒక 18 సార్లు అంటే 90 మంది, 5 మంది లెక్కేసుకుంటే 6 మంది పార్టీలు స్థాపించినటువంటి ఓసీలుగా ఉన్నటువంటి వాళ్ళు 6 స్థానాలు తీసుకున్నా, రిజర్వ్డ్ స్థానాలు 3 స్థానాలు పోయినా 6, 3, 9 పోతే 5 బీసీలకు ఇచ్చిన 90 మంది అయి ఉండాలి. ఈ జిల్లా నుంచి, ఈ ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లా నుంచి ఇప్పటికీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 90 మంది కావాలి. కానీ 90 మంది కాలేదు, 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు అయినారు. అంటే 79 మందిని బీసీలుగా మేము కోల్పోయినాం. చరిత్ర కలిగినటువంటి కులాలు చాలామంది అణగు తొక్కేసారు. ఇప్పుడు స్వాతంత్రం రాలేదనే చెప్పుకోవాలి బీసీలకి. ఎందుకంటే 90 మంది కావాల్సిన ఎమ్మెల్యేలు 11 మంది అంటే మేము ఎంత దూరంలో ఉన్నామో ఒకసారి ఆలోచించండి. అందుకోసం మీ ప్రెస్ ద్వారాతో తెలియజేసి రేపు బీసీలకి జరగబోయే మా అందరికీ రేపు స్వాతంత్రం తిరుపతి నుంచే వస్తుందని మేము కోరుకుంటున్నాం. మీ అందరూ కూడా మీరు తోడ్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా బీసీలందరూ కూడా ఒకే ప్లాట్ఫారం, ఒకే నినాదం, మేమందరూ కూడా ఒకే తాటపైకి రావడమే. అది తిరుపతి నుంచే జరుగుతుంది. అదే భారతదేశంలో ఏ కార్యక్రమం చేసినా తిరుపతి నుంచే చేస్తారు. అందుకోసం బీసీలందరూ కూడా ఇచ్చాపురం నుంచి ఇక్కడి వరకు కుప్పం వరకు నడిచి ఈ పాదయాత్ర చేసి అందరికీ తెలియజేసి రేపు అందరూ ఒకే తాటిపైకి వచ్చి అందరూ కలిసి ఒకే నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి అందరూ ఒక్క తాటిపై ఉండి మేమేం సాధించుకోవాలి, ఏం కోల్పోయినాము